చక చక నాట్యాల కేళి చక చక నాట్యాల కేళి రంగేళి హోలీ నందామయ అనుకుందామయ అనుకుందామయ సందమామయ్య కిందికొస్తే సరదాగా నవ్వుకుందామయ్య హైలెస్సే సీత గారు అక్కడ కాదండి, జస్ట్ కంటి కింద. గడ్డం కింద, గడ్డం కింద. ఏంటండి ఇటివ్వండి. ఇక్కడ అది చూడొకసారి. సిటీ వాళ్ళు అలాగే ఉంటారు. ఎంత సిటీ అయితే మాత్రం. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావే. ఎన్ని సినిమాల్లో చూడట్లేదు? అది వేరు ఇది వేరు. అది చూసి ఇలా చేస్తారు, ఇది చేసి అలా చేస్తారు. వీళ్ళు లవర్సా? ఎవరికి తెలిసే? మీకేం పనిలేదా? వాళ్ళు మా ఆఫీస్ స్టాఫ్. వెళ్ళండి. పదవే వెళ్దాం. ఏంటండి రంగు పీల్చుకోవాలనుకుంటున్నారా? రే రఘురామ్, ఇట్రారా. ఏంటి బావా? రే, నీ గురించి నాకు బాగా తెలుసు. నిన్ను నేను తప్పుపట్టను గాని సీతకి మరొకరితో ఎంగేజ్మెంట్ అయిన విషయం మర్చిపోకు. పైగా ఇది పల్లెటూరురా. నీ గురించి తెలియక తప్పుగా అనుకునే అవకాశం ఇవ్వకు. అమాయకంగానే మరో రకంగా అనుకుంటారు. సీతకి ఇబ్బంది తెచ్చిపెట్టద్దు. ఆలోచించుకో. సారీ బావా, నువ్వు చెప్పేది కరెక్టే. నేను అసలు ఆ విషయమే మర్చిపోయాను. రేయ్, బస్సు రెడీగా ఉంది. అందరినీ త్వరగా బయలుదేరమని చెప్పు. అలాగే. వచ్చావా కన్నా? ప్రయాణం ఇలా జరిగింది? బానే జరిగింది గ్రాని. అదేమిటి కన్నా అలా వెళ్ళిపోతున్నావు? ఏమైందిరా? నేను బానే ఉన్నాను. ఒక నిమిషం ఆగు. నువ్వు తలనొప్పిగా ఉంది గ్రాని అన్న దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వస్తావని ఎదురు చూస్తున్నాను రా. పెళ్లిలో సంగతులేమిటి? బానే జరిగింది. ఏమైందిరా? అలా చెప్పుల్లో నిప్పులున్నట్టు పరిగెత్తుతున్నావు? ఏమైంది అసలు? సీత నువ్వేమైనా మాట అనుకున్నారా? అదేం లేదు గ్రాని. నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, అందుకే బయలుదేరి వచ్చేసాను. వచ్చేసానంటున్నావు, సీత రాలేదా? తను బస్సులో వస్తానంది. నేను ట్యాక్సీలో వచ్చేసాను. ఆగరా. నాకు అర్జెంట్ ఆఫీస్ పని ఉంది గ్రాని, ప్లీజ్ గ్రాని. పైడి అయ్యగారు, అమ్మ గదిలో ఉందా?
ఎంత అమాయకుడివిరా. అది ఈ టైంలో ఇంట్లో ఎందుకుంటుంది? కొత్త సినిమా టికెట్ల కోసం క్యూలో నించొని ఉంటుంది. ఇట్రా. పైడి అయ్యారికి చెప్పి అల్లం జీలకర్ర కాస్త ఎక్కువగా వేసి పెసరట్టు చేయమను. సాకేత్కి చాలా ఇష్టం. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాకన్నా. వెళ్ళు నాన్నా. అలాగే గ్రాని. సాకేత్, ఒకసారి ఇలా రా నాన్న. అర్జెంట్ పని ఉందని చెప్పాను కదా గ్రాని, తర్వాత మాట్లాడతాను. హలో సాకేత్, చెప్పు సీత. ఇల్లు చేరారా? జస్ట్ ఇప్పుడే. మీరు బయలుదేరారా? మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఓకే. చెప్పండి సార్. పిఎస్ శ్రీనివాస్ గారిని ఇమీడియట్గా నా ఛాంబర్కి పంపించండి. ఆయనకి హెల్త్ బాగాలేదంట, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు సార్. వాట్? హాస్పిటల్ అడ్మిట్ అయ్యారా? ఏమైందట? సడన్ గా హై ఫీవర్ వచ్చిందట సార్. ప్రాజెక్ట్ ఫైల్ గురించి ఏమైనా చెప్పారా? లేదు సార్. ఛ. డెఫినెట్గా రేపు 10 o'clock కల్లా మీకు ప్రజెంట్ చేస్తాను సార్. షూర్ సార్. హలో, చెప్పండి. సీత, వర్క్ చాలా హెవీగా ఉంది, సో వేరే వాళ్ళ సహాయం తీసుకోలేను. నీకు అవకాశం ఉంటే కాస్త హెల్ప్ చేయగలవా? అంతగా అడగాల? నేను వెంటనే వచ్చేస్తాను. థ్యాంక్ యూ. ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తూ ఉంటాను. నువ్వు కాస్త ప్రాజెక్ట్ తయారు చేయి. ఓకే.
సీత ఆ, పర్వాలేదు సాకేత్. పర్లేదు తీసుకో. అమ్మమ్మ గారు చెప్పండి. సీత, నువ్వేంటి అక్కడున్నావు? పిఏకి హెల్త్ బాగాలేదట, కాస్త వర్క్ ఉంది, రమ్మన్నారు. ఫోన్ వాడికివ్వు. అలాగే. మీ గ్రాని. గ్రానీ, నేను చాలా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను, డిస్టర్బ్ చేయకు. ఏమిట్రా కన్నా, గ్రానితో కూడా మాట్లాడే టైం లేదా నీకు? ప్లీజ్ గ్రానీ, ట్రై టు అండర్స్టాండ్ మీ. రెండు రోజుల్లోనే అది నీకు అంత ఇంపార్టెంట్ అయింది. నా ప్రిఫరెన్స్ తగ్గింది. అమ్మమ్మ గారు, ముందు వీడియో కాల్ కనెక్ట్ చేయి. చేయమన్నాను కదా, చెయ్యి. కన్నా, అరే కన్నా, వాట్ ఈస్ దిస్ గ్రానీ? ఎన్నిసార్లు చెప్పాలి? నో, నాట్ నౌ. వీడేంటి అటు అతుక్కుపోయి ఇటు చిరాకు పడుతున్నాడు? నిజంగా అంత బిజీ వర్క్ ఉందా వాడికి?
నాన్న ఏమ్మా సీత ఇంకా ఇంటికి రాలేదు? నేను సాకేత్ గారి ఆఫీస్లో ఉన్నాను నాన్న. అలాగా. అర్జెంట్ పనుందంటే కొంచెం హెల్ప్గా ఉన్నాను. లేట్ అవుతుందా? ఆ, కావచ్చు నాన్న. నన్ను ఏమన్నా రమ్మంటావమ్మా? ఆహా, అవసరం లేదు నాన్న. సరే. అర్జెంట్ పని ఉందని చెప్పాను కదా గ్రాని, తర్వాత మాట్లాడదాం. నేను చాలా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను. డిస్టర్బ్ చేయకు. ప్లీజ్ గ్రాని, ట్రై టు అండర్స్టాండ్ మీ. 9 అయిపోయింది, ఇంకా వీడు రాలేదు. అర్జెంట్ పని ఉందని చెప్పాను కదా గ్రాని, తర్వాత మాట్లాడదాం. నేను చాలా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను. డిస్టర్బ్ చేయకు. ప్లీజ్ గ్రాని, ట్రై టు అండర్స్టాండ్.